ఈ వెధవ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాడంట. ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని నువ్వు సర్వనాశనం చేసావు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఈ పోటుగాడి చెబుతాడు అంటే పరిగెత్తిస్తాడు అంటే నడవలేడు, కూర్చోలేడు, లేకోలేడు. చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. అది నేనే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది, ఈ జన్మకి చాలు, నేను పోతాను. మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్. మీకు చేతులు ఎత్తు. మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా భూతం ముందుకు వస్తే మేమేమవుతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం. రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం మొన్న 5 సంవత్సరాలు. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తు. అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నేను తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు అసలు నేను ఎందుకు భయపడాలా? అరవకు, తగ్గించో, తగ్గు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే గౌరవంగా ఉంటది. అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన